హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని, ఇందులో భాగంగా రైతులకు 2,00,000 వరకు ఒకేసారి రుణమాఫీ అనేది చేస్తామని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలో భాగంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా రైతులకు 2,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేకపోతున్నామని, ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిన్నటి రోజున ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. 2,00,000 రూపాయలకి సంబంధించి ఏ తేదీన రుణమాఫీ అనేది చేస్తారో, అలాగే దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి, అలాగే ఈ యొక్క అర్హులను ఏ విధంగా ఎంపిక అనేది చేయడం జరుగుతుంది, అలాగే ముందుగా ఎవరికి వేయడం జరుగుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఈ వీడియోను తప్పనిసరిగా చివరి వరకు చూడండి. అప్పుడే రైతుకి తప్పనిసరిగా ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకు 2,00,000 వరకు పేమెంట్ అనేది తీసుకున్నట్లయితే, అంటే 2,00,000 రూపాయలు రుణాలు తీసుకున్నట్లయితే ఎంత రుణమాఫీ చేస్తారు, 2,00,000కి పైబడినట్లయితే ఎంత రుణమాఫీ అనేది చేస్తారు, 3,00,000 4,00,000 రూపాయలు తీసుకున్నట్లయితే ఎవరికి రుణమాఫీ అనేది ఎంత చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు స్టెప్ బై స్టెప్ నేను మీకైతే తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీకు మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ కావాలనుకున్నట్లయితే వెంటనే మన టాక్ షో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను మాత్రం లైక్ చేయకుండా మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్ నేను మీకు ప్రతిరోజు అప్డేట్ అనేది నేనైతే ఇస్తూ ఉంటాను. నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. రైతాంగానికి నారాయణపేట గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నాను. ఆగస్టు 15వ తేదీ కన్నా ముందుగానే రైతులకు ఒకేసారి 2,00,000 రూపాయలు రుణమాఫీ చేసేదానికి అమలు చేస్తామని ఆయనైతే నిన్నటి రోజున హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 2,00,000 రూపాయల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్న ప్రతి రైతున్నారు, అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షల మంది రైతులకు 2,00,000 రూపాయల చొప్పున రుణమాఫీ అనేది చేస్తామని, అది కూడా ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని ఆయనైతే హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలు అమలు చేశామని, 35 కోట్ల మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని ప్రస్తుతం 5,00,000 రూపాయలు ఉండగా 10,00,000 రూపాయలకు పెంచినట్లు, ఆడబిడ్డలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 400 రూపాయలకే సిలిండర్ ధర అనేది ఉండగా ప్రస్తుత ప్రభుత్వం 1,200 రూపాయలకు పెంచిందని ఆయనైతే నిన్న రోజునైతే తెలియజేయడం జరిగింది. ఇక రుణమాఫీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, అయితే రైతులకు సంబంధించి 2,00,000 రూపాయల రుణమాఫీ అనేది ఏ విధంగా చేస్తారో, అర్హులను ఏ విధంగా ఎంపిక చేస్తారో గనుక చూసుకున్నట్లయితే, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే, ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి కమిటీలో ప్రతి సభ్యుడికి 5,000 రూపాయల గౌరవ వేతనం అనేది ఇచ్చి, ప్రతి నెల లబ్ధిదారులకు సంబంధించి ఇంటికి వెళ్లి కానీ, లేదా వారికి సంబంధించి ఒక పంచాయతీ ప్రాంతంలో కనుక మీరు ఉన్నట్లయితే, ఎవరికి ఏ పథకం కావాలనే దానికి వచ్చినట్లయితే అటువంటి వారందరికీ రిజిస్ట్రేషన్ అనేది చేసి, అప్లై అనేది చేసి, వారికి ప్రభుత్వ పథకాలు వచ్చే విధంగా చర్యలు చేపడతామని, అయితే ఈ రైతులకు సంబంధించిన రుణమాఫీకి గనుక చూసుకున్నట్లయితే, ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కూడా ఎంతమంది రైతులు అనేది ఉన్నారనే దానికి సంబంధించిన అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మంది రైతులకు ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్నట్లు, వీరందరికీ సంబంధించి బ్యాంకర్లతో మాట్లాడినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఈ యొక్క 2,00,000 రూపాయల రుణమాఫీ అనేది ఎవరికి చేస్తారు, ఏ విధంగా చేస్తారంటే, ఎవరైతే 2,00,000 రూపాయల వరకు రుణాలు అనేది తీసుకుని ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పూర్తి అమౌంట్ అనేది మాఫీ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన వడ్డీ అనేది మాఫీ చేస్తారా లేదా అనే దానికి సంబంధించిన అప్డేట్ అయితే లేదు. ఒకవేళ మీరు ₹1,00,000 కనుక తీసుకుని ఉన్నట్లయితే ₹1,00,000 అలాగే దానికి సంబంధించిన వడ్డీ అనేది మాఫీ చేసేదానికి అవకాశం అనేది ఉంది. అంటే వడ్డీతో సహా టోటల్ గా 2,00,000 వరకు మీకు మాఫీ అనేది చేసేదానికి అవకాశం అనేది ఉంది. ఒకవేళ మీరు 2,00,000 కనుక తీసుకుని ఉన్నట్లయితే 2,00,000 మాఫీ చేయగా మీకు సంబంధించి ఏదైనా సరే వడ్డీ కనుక ఉన్నట్లయితే ఆ వడ్డీ డబ్బులు మీరు కట్టుకునేదానికి కూడా అవకాశం అనేది ఉంది. అలాగే 2,00,000కి పైబడిన వారు ఎవరైనా సరే తీసుకున్నట్లయితే వారికి మాఫీ చేస్తారా లేదా, ఒకవేళ మీరు 2,10,000 లేకపోతే 2,50,000 గనుక తీసుకున్నట్లయితే 2,00,000 రూపాయలు మీకు రుణమాఫీ చేస్తారా లేదా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు. ప్రస్తుతం అనుకున్న అప్డేట్ ప్రకారం 2,00,000 రూపాయల లోపల ఎవరైతే రుణాలు తీసుకున్నారో అటువంటి వారందరికీ ఆగస్టు 15వ తేదీ కన్నా ముందుగానే ఒకే విడతలో 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని అయితే తెలియజేశారు. అయితే ఈ యొక్క 2,00,000 రూపాయల రుణమాఫీ అనేది ఏ విధంగా చేస్తారంటే, ప్రస్తుతం రైతులు ఏదైతే 2,00,000 రూపాయలు అనేది రుణాలు అనేది బ్యాంకుల ద్వారా, అంటే ఏ బ్యాంకులు అయితే రుణాలు అనేది తీసుకుని ఉన్నారో ఆ బ్యాంకర్లతో మాట్లాడి ఆ యొక్క రైతు తీసుకున్న టోటల్ 2,00,000 రూపాయల రుణాన్ని ప్రభుత్వ ఖజానాకు అయితే మార్చడం జరుగుతుంది. అంటే మీ దగ్గర నుంచి రైతులకు ఏదైతే 2,00,000 తీసుకున్నారో దానికి రైతులకు ఎటువంటి సంబంధం అనేది ఇక ఉండదు. పూర్తి బాధ్యత అనేది ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. అయితే రైతుకు సంబంధించి ఈ యొక్క 2,00,000 రూపాయలతో మీకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి పూర్తిగా కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అని దీనికి సంబంధించి బ్యాంకర్లకు ఒక నోటీస్, అంటే వారికి సంబంధించిన సంతకాలు అనేది పెట్టి కొన్ని డాక్యుమెంట్ అనేది
అందజేయడం జరుగుతుంది. అంటే ఆ యొక్క రూ. 2,00,000కి సంబంధించిన పూర్తి బాధ్యత ఇక మీదట ప్రభుత్వందేనని. అయితే 2,00,000 ఒకే విడతలో మీకైతే మాఫీ అనేది అయిపోతుంది. కాకపోతే ప్రభుత్వం బ్యాంకర్‌లకు ఏ విధంగా చెల్లిస్తుందంటే ప్రతి నెల కొంత మొత్తం మీద అమౌంట్ అనేది బ్యాంకర్‌లకు ఈ యొక్క అమౌంట్ అనేది చెల్లించుకుంటూ వెళ్తుంది. అంటే వారు ప్రభుత్వం మాత్రం విడతల వారీగా బ్యాంకర్‌లకైతే చెల్లిస్తుంది. మీకు మాత్రం ఒకే విడతలో ఈ యొక్క రుణమాఫీతో మీకు ఎటువంటి సంబంధం అనేది లేదు. మీకైతే రుణమాఫీ అనేది అయిపోవడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన అప్డేట్. ప్ర ప్రభుత్వం మాత్రం బ్యాంకర్‌లకు ప్రతి నెల 500,00,00,000, 1,000,00,00,000, 1,500,00,00,000 ఇలా ఈ విధంగా ప్రతి నెల కొంత అమౌంట్ అనేది బ్యాంకర్‌లకు చెల్లించే విధంగా గతంలోనే ఈ యొక్క ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రతిపాదన ఆధారంగా మాత్రమే ఈ యొక్క 68 లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క రుణమాఫీ అనేది చేసేదానికి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన విధి విధానాల్లో కూడా కొన్ని కీలక మార్పులు చేసుకునే అవకాశం ఉంది. అంటే వీరికి సంబంధించిన అర్హత అనేది ఉందా లేదా అనేది దీనికి సంబంధించి ఎవరైనా సరే వడ్డీ డబ్బులు అనేది కట్టి ఉన్నట్లయితే వారికి మాఫీ చేస్తారా? లేకపోతే ఏదైనా సరే కారణాలనేది ఉంటాయనే దానికి సంబంధించి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం విధి విధానాలను విడుదల చేస్తామని దీనికి సంబంధించిన హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రైతు భరోసా పథకం, అలాగే పంటల బీమా పథకానికి సంబంధించి కూడా నిన్నటి రోజున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. వెంటనే ఈ యొక్క ఎలక్షన్ అనేది అంటే ప్రస్తుతం వచ్చే నెలతో ఈ యొక్క ఎలక్షన్ అనేది ముగుస్తుండగా, ఎలక్షన్ అనేది ముగిసిన వెంటనే రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హుల ఎంపికతో పాటు వారికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనే విషయాలను ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయబోతోందో, ఈ యొక్క ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసిన వెంటనే రైతులకు సంబంధించి ఈ యొక్క అర్హుల జాబితాను తయారు చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇందిరమ్మ కమిటీలు వచ్చిన వెంటనే రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ. 15,000 అనేది వారికి అందజేస్తారు కాబట్టి ఈ యొక్క రూ. 15,000 విడతల వారీగా ఇస్తారా? లేకపోతే ఒకే విడతలో ఇస్తారా? అనే దానికి సంబంధించిన అప్డేట్ అయితే ప్రస్తుతానికైతే లేదు. ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏమిటంటే ఎవరైతే ఈ యొక్క ప్రజాపాలనలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఆన్‌లైన్ లో డేటా అనేది ఎంట్రీ అనేది చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే సొంత భూమి కలిగి ఉన్న రైతులున్నారో అంటే మీరు ఈ ప్రజాపాలనలో మీరు తప్పనిసరిగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు రైతా లేకపోతే కౌలు రైతు అనేది మీరు ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకం కనుక కలిగి ఉన్నట్లయితే ఆ రైతులకు సంబంధించి తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన నంబర్లు అలాగే వారికి సంబంధించిన సర్వే నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే అటువంటి వారందరికీ అంటే సొంత భూమి కలిగి ఉండి పట్టాదారు పాస్ పుస్తకం గనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ. 15,000 అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కౌలు రైతులు గనుక ఉన్నట్లయితే ఆ యొక్క కౌలు రైతులకు సంబంధించి పంట పొలానికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యొక్క యజమానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు అలాగే దానికి సంబంధించిన సర్వే నంబర్ అనేది మీరు ఖచ్చితంగా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. కౌలు రైతులు మాత్రం ఇది గనుక మిస్ అనేది చేసుకున్నట్లయితే మీకు మాత్రం పేమెంట్ అనేది మీకైతే రాదు. అలాగే వ్యవసాయ కూలీలకు రూ. 12,000 అందజేస్తామని అయితే తెలియజేశారు. ఈ యొక్క వ్యవసాయ కూలీలకి సంబంధించి రూ. 12,000 ఏ విధంగా ఇస్తారంటే మీ పేరు మీద ఎటువంటి పంట పొలాలు అనేది లేకుండా గనుక ఉన్నట్లయితే మాత్రం 100% వ్యవసాయ కూలీల కింద మిమ్మల్ని అయితే గుర్తించి మీ అందరికీ రూ. 12,000 అనేది సంవత్సరానికి మీకైతే అందజేయడం జరుగుతుంది. అటువంటి వారందరికీ మాత్రమే ఈ యొక్క వ్యవసాయ కూలీలకి సంబంధించిన ఏటా రూ. 12,000 మీకైతే ఇవ్వడం జరుగుతుంది. మీకు పట్టాదారు పాస్ పుస్తకం అనేది కలిగి ఉండి మీకు ఎకరా లేదా ఎంత పొలం అనేది ఉన్నా కూడా మీకు సంబంధించి ఈ యొక్క పథకానికి మీకైతే ఎలిజిబిలిటీ అనేది రాకపోవచ్చు. అలాగే ఈ యొక్క వ్యవసాయ కూలీలకి సంబంధించి మీకు ఏదైనా సరే జాబ్ కార్డు గనుక ఉన్నట్లయితే అంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి లేదా కరువు పనికి సంబంధించి ఈ యొక్క కార్డు గనుక ఉన్నట్లయితే ఈ యొక్క కార్డు అనేది ఈ యొక్క పథకానికి లింక్ అనేది చేసి ప్రతి నెల మీకు సంబంధించి ఈ యొక్క పని దినాలు అనేది కల్పించి మీకు అమౌంట్ అనేది వచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విధంగా అయితే చర్యలు అయితే చేపట్టే అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇకపోతే పంటల బీమా విషయానికే గనుక వచ్చినట్లయితే ఈ యొక్క పంటల బీమా పథకానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అయితే అమలు చేస్తుందో ఈ యొక్క ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం పంటల బీమాను లింక్ అనేది చేయడం జరుగుతుంది. రైతులైతే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం రైతులు ఈ యొక్క పంటల బీమాకి సంబంధించిన ఎటువంటి అమౌంట్ అనేది చెల్లించాల్సిన అవసరం లేదని కూడా గతంలో తెలియజేయడం జరిగింది. అంటే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన బీమా అనేది ఏ విధంగా వర్తిస్తుందంటే ప్రతి పంటకు ఒక అమౌంట్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఉదాహరణకు వరి గనుక వేసినట్లయితే దీనికి సంబంధించిన ఇంత అమౌంట్ అనేది మీరు బీమా అంటే ఇన్సూరెన్స్ గనుక చేసుకున్నట్లయితే మీకు ఏదైనా సరే పంట నష్టం గనుక జరిగినట్లయితే దాన్ని క్లెయిమ్ అనేది చేసుకున్నట్లయితే పంట నష్ట పరిహారం మీకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అమౌంట్ అనేది మీకైతే రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన బీమా అమౌంట్ అనేది ఉదాహరణకు ఎకరాకు 250 ఇలా గనుక నిర్ణయించినట్లయితే మాత్రం ఆ యొక్క రూ. 250 అనేది ప్రస్తుతం గతంలో ఉన్న అప్డేట్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క బీమాకి సంబంధించిన ప్రీమియం అమౌంట్ కూడా మేమే చెల్లిస్తామని గతంలో అయితే తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి కూడా త్వరలోనే విధి విధానాలు మీకైతే వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే తప్పనిసరిగా ఈ యొక్క
పంటల బీమా వర్తింప చేయాలంటే మాత్రం తప్పనిసరిగా రైతులు పంట అనేది వేసి ఉండాల్సి ఉంటుంది. ఏ పంట అనేది వేశారు, ఏ సర్వే నంబర్‌లో వేశారు, దానికి సంబంధించిన ఎంత విస్తీర్ణంలో వేయడం జరిగింది అనే విషయాలను తప్పనిసరిగా రైతులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది మీకైతే వచ్చి, ఆ తర్వాత దీనికి సంబంధించిన ఫోటోలు ఇవైతే తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైనా సరే పంట అనేది నష్టం జరిగినట్లయితే, ఆ తర్వాత తప్పనిసరిగా మీకు ఈ యొక్క పంటల బీమా అనేది మీకైతే వర్తింప చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మీకు రైతు భరోసా పథకానికి సంబంధించిన రూ. 15,000కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే పంటల బీమాకి సంబంధించి అయితే తెలియజేశాను. అలాగే రైతులకు సంబంధించిన రూ. 2,00,000 రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15వ తేదీ కన్నా ముందుగానే విడుదల చేస్తారని, దీనికి సంబంధించి కొన్ని అర్హతలు నేను మీకైతే తెలియజేశాను. అలాగే త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు, దాదాపుగా 30,000 మంది లేదా 40,000 మందికి సంబంధించి ఈ యొక్క ఇందిరమ్మ కమిటీల్లో సభ్యులనైతే తీసుకోబోతున్నట్లు, ప్రతి ఒక్కరికి ప్రతి నెల రూ. 6,000 జీతం అనేది ఇవ్వబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఇందిరమ్మ కమిటీల్లో ఎవరినైతే సెలెక్ట్ అనేది చేస్తారో వారి ద్వారా మాత్రమే ఇక మీదట తెలంగాణలో ఏ ప్రభుత్వ పథకాలు అమలు అనేది చేయాలన్నా సరే వారి దగ్గర నుంచి అప్లికేషన్ అనేది తీసుకొని ఆ తర్వాత ప్రభుత్వానికి అయితే చేరవేయడం జరుగుతుంది. ఇందిరమ్మ కమిటీల్లో లబ్ధిదారులకు సంబంధించి ఏదైనా సరే సమస్యలు అనేది ఉన్నా ఇందిరమ్మ కమిటీలో సభ్యులకు గనుక తెలియజేసినట్లయితే వారి ద్వారా సమస్యలు అనేది వెంటనే పరిష్కరించి మీకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు వచ్చే విధంగా చర్యలైతే చేపట్టడం జరుగుతుంది. అంటే ఒకవేళ మీకు ప్రభుత్వ పథకాలు అనేది రాకపోయినా లేదా అప్లై అనేది చేసుకోవాలనుకున్నా కూడా వెంటనే వారినైతే తెలియజేసినట్లయితే మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు మీకైతే రావడం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన టాక్ షో ఛానల్‌ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ ప్రతిరోజు మీకు మొబైల్ ఫోన్‌కి నోటిఫికేషన్ నేనైతే పంపిస్తూనే ఉంటాను. తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.